చేస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ 8వ వచనాన్ని 7, 8 వచనాలు 24వ కీర్తన, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించున్నట్లు పురాతనమై ఉన్నటువంటి తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. మహిమ కలిగినటువంటి ఈ రాజు ఎవరు? బలమును శౌర్యమును కలిగిన యెహోవా, యుద్ధశూరుడును యుద్ధశూరుడైన యెహోవా. అందుకని ఈయన ఒకటి మహిమ కలిగినటువంటి రాజు. ఎవరు ఈయన? మహిమ, ఆయనలో మహిమ, ఘనత, ప్రభావములు ఉంటున్నవి. బలమును శౌర్యమును సమాధానమును ఆయనలో ఉంటున్నది. అందుకని ఈ మహిమ కలిగినటువంటి రాజు యెరూషలేమును ప్రవేశించిన ఉంటున్నాడు. ప్రవచనము 1000 సంవత్సరములకు ముందుగా దావీదు ప్రవచించినటువంటి ప్రవచన ప్రకారముగా ఈయన ఇలాగున తెలియజేస్తూ ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నాం. అక్కడ సైకిల్ కొంచెం ముందు పెడితే, అందుకని ఈ మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించదై ఉన్నాడని దావీదు ప్రవచనము నెరవేరింది. యేసు ప్రభు ఏడి 30వ సంవత్సరమున 34వ సంవత్సరమున ఏప్రిల్ నెల మొదటి ఆ యొక్క విజయోత్సాహ ఆదివారము జరిగింది కనుక యేసు ప్రభు ఊరేగుతూ యెరూషలేములో ప్రవేశించి ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. ఇది ప్రవచనం. ఎలా రెండవదిగా మనం చూస్తే ఆయన ఎలా ప్రవచన ప్రకారముగా యెరూషలేమునకు ఆయన వెళ్ళి ఉంటున్నాడు, ఇది కూడా మనం వినాలి. ఎలాగని వెళ్ళి ఉంటున్నాడు? ఊరికినే వెళ్ళలా, ఒట్టి చేతులతో వెళ్ళలా. ఆయన వెంబడిస్తున్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క చుట్టుప్రక్కల మహిమ కలిగినటువంటి రాజు వస్తున్నాడని చెప్పనని విని వారందరూ బయలుదేరి ఖర్జూరపు మట్టలను తీసుకొని, అలాగనే ఒలీవ కొమ్మలను, ఒలీవ రెమ్మలను, ఒలీవ ఆకులను, ఒలీవ మట్టలను, మరి ఇవన్నీ కూడా తీసుకొని ఆయన విజయోత్సాహంతో యెరూషలేమునకు వెళుచూ ఉంటున్నాడు కనుక మహిమార్థముగా ఆయనకు వీటన్నిటితో కూడా ఆయనను యెరూషలేము జయయాత్ర ప్రవేశింపచేసి ఉంటున్నట్లుగా మనకు జ్ఞాపకం ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. అందుకని వారందరూ కూడా వెళ్ళొచ్చు, ఎక్కుచు ఆ గాడిద మీద ఎక్కి ఊరేగుచూ ఉంటున్నటువంటి ప్రవచనము కూడా ఇది నెరవేరి ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా మనం చూస్తే లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో గాడిదను గురించి వ్రాయబడింది. దానికంటే ముందుగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రవచనము ఏమనగా మనం చూస్తే కనబడుతూ ఉంటుంది. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా మీరు బహుగా ఉల్లాసము చేయుడి. నీ రాజు, అందరు చెప్పండి, ఎవరు? నీ రాజు. ఒకటి నీతిపరుడు, మీ రాజు. ఆయన నీతిపరుడు, రక్షణ కలిగినటువంటి వాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడని ఆ యెరూషలేమునకు ప్రవచనం. 500 సంవత్సరాలకి ఈ ప్రవచనం నెరవేరింది. దావీదు ప్రవచనం నెరవేరింది కనుకనే నీ రాజు గాడిదను ఎక్కొస్తున్నాడు. గాడిద సమాధానమునకు గుర్తు, గుర్రము రాజరికానికి గుర్తు, ఏనుగు బలమునకు గుర్తు, సింహము అలాగనే ఇంకా మరికొన్ని జంతువులు ఉన్నవి ఆయా విధములై ఉంటున్నటువంటి వాటికి కొన్ని గుర్తులుగా కనబడుతూ ఉంటున్నవి. కానీ యేసు ప్రభు గాడిదను ఎక్కి వస్తూ ఉంటున్నాడు. సమాధానం, సాత్వికము, ఆదరణకు గుర్తుగా నీ రాజు అయ్యున్న యేసు ప్రభు గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉంటున్నాడు అని చెప్పనని ప్రవచనము నెరవేరింది.
జెఫన్యా ప్రవచనాన్ని బట్టి మనం చూస్తే 3వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదువుకుందాం. జెఫన్యా 3వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇందులో ఈ మాటలు ఇలాగున మనకు కనబడుతూ ఉంటున్నవి. ఏమనగా మనం చూస్తే అంటున్నాడు కదా, ఓ సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ప్రవచనం నెరవేరు. ఈ మట్లాది వారం దినమున యేసు ప్రభు దానిని మరి బేతనియా, బెత్పాగే అనుచున్నటువంటి ప్రాంతముల నుండి ఆయన యొక్క విజయయాత్ర ప్రారంభించాడు యెరూషలేము వరకు. ఇది ఆఖరి మధ్య. ఇక ఈ ఆదివారం నుండి రేపు ఆదివారం వరకును హోలీ వీక్ అంటారనమాట. ఈ పరిశుద్ధ వారం ఇప్పుడు 40 డేస్ ముగింపు అయి ఉంటున్నవి కనుక 7 దినాలు కూడా పరిశుద్ధ వారం కింద లెక్కలోనికి వచ్చింది. యేసు ప్రభువు పట్టబడుట, యేసు ప్రభు శిలువను మోసుకొనుట, ఆయనను తీసుకుని వెళ్ళి కలవరగిరి వరకును తీసుకుని వెళ్ళుట, ఆయన కలవరగిరిలో శిలువ వేయబడుట, ఆయనను తీసుకుని వచ్చి సమాధి చేయబడుట, అలాగనే 3 దినములు సమాధిలో ఉండుట, ఆదివారం తెల్లవారుజామున ఆయన మరలా తిరిగి ఆరోహణమై పునరుద్ధారుడై పరిశుద్ధ వారపు దినమున ఆయన ఆరోహణమై లేపబడుట. ఇది పరిశుద్ధ వారం కింద లెక్కగా బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకని ఈ పరిశుద్ధ వారం కంటే ముందుగా ఇది ఆఖరి ఆదివారము విజయోత్సాహంతో గాడిదనికి యెరూషలేము ప్రవేశము చేస్తూ ఉంటున్నాడు. ఎట్లాగునా గాడిదలను తీసుకుని వచ్చారు. బేతనియా, బెత్పాగే 2 గ్రామాలు కలిసి ఉన్నాయి. మన రామానగరం, చల్లపల్లి ఎలాగైనా కలిసి ఉంటుందో అలాగనే 2 గ్రామాలు కలిసి ఉన్నాయి అన్నమాట. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంటి బయట వెలుపల ఒక గాడిద పిల్లయ్యను కట్టుబడి ఉంటున్నది. ఆ కట్టుబడినటువంటి దానిని మీరు వెళ్ళి దానిని విప్పదీసి తీసుకురండి అని 2 శిష్యులు, 12 మంది శిష్యులలో 2 శిష్యులను యేసు ప్రభువు పిలిచి 2 పంపించి ఆ ఇంటి బయట కట్టుబడి ఉంటున్నటువంటి ఆ యొక్క గాడిద యొద్దకు వారు వెళ్ళి దానిని విప్పుచూ ఉంటుండగా యేసు ప్రభువు చక్కని మాట చెప్పుకుంటూ వచ్చారు. ఎవరైనాను ఎందుకు మీరు దీనిని విప్పుచున్నారని అడిగిన ఎడలా ఇది ప్రభువునకు కావాలను ఆజ్ఞపనని చెప్పమన్నాడు. ఎవరికి కావాలని? ప్రభువుని. అంటే ప్రభు ఆ ఇంటి వారికి తెలుసు అన్నమాట. అందుకని ఇది ప్రభువునకు కావాలను ఆజ్ఞపనని చెప్పమని అనగా వెంటనే వారు గాడిద పిల్లయును విప్పదీసి ఆ శిష్యులతో పాటు వారు పంపించి వేసిన తరువాత వారు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుడు చదవండి. అనగా లోకా సువార్త 19వ అధ్యాయము దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మనకు జ్ఞాపకముగా కనబడుచున్నట్లు చూస్తూ ఉంటున్నాం. 28వ వచనం 19:28 యేసు ప్రభు ఈ మాటలను చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియను గ్రామమును సమీపించినప్పుడు తన శిష్యులు 2 పిలిచి మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడదు. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును ఎన్నడను ఎక్కి ఉండలేదు. ఎక్కితే ఏమవుతుంది? కూర్చుంటే ఏమవుతుంది? అది పాపంగా మార్చబడుతూ ఉంటున్నది. ఇంకొకరు ఎక్కుతానికి వీలు లేదు. పరిశుద్ధుడు దాని మీద, ఆ గాడిద మీద అయినా గాడిద పిల్ల మీద అయినా ఇంకొకరు ఎక్కుతూ వీలు లేదు. అందుకనే అప్పటి వరకును కూడా ఏ మనుషుడును ఎవరును ఆ గాడిద మీద ఎక్కి కూర్చుండలేదు. అందుకని పరిశుద్ధమైనటువంటిది, పరిశుద్ధుడైనటువంటి ఆయనే దాని మీద కూర్చుండాలి. ఒకవేళ
పాపి అయినటువంటి మనుషుడు కూర్చుంటే అది పాపిగా మార్చబడుతూ ఉంటున్నది. పాపగా మార్చబడినటువంటి గాడిద యేసయ్యకు అనవసరం, గాడిద పిల్ల యేసు ప్రభువుకు అనవసరం, పరిశుద్ధమై ఉన్నట్టుగా కావాలి. కనుక మనమును యేసయ్యను మోయచున్నటువంటి గాడిదగా నీవు ఉండాలంటే నీవు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా దేవుని ఎదుట ప్రభు సన్నిధిలో కనబడుచు ఉంటూ ఉండాలి. అందుకనే ఏ మనుష్యుడును ఎప్పుడును దాని మీద ఎక్కి ఉండలేదు. ఇదిగో నీ రాజు వచ్చుచు కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచు కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఊరేగుతూ యెరూషలేము ప్రవేశించాడు. అందుకనే నీ రాజు సాత్విక్. ఇది ఇక్కడ వాక్యము ఇలాగను మనకు కనబడుతూ ఉంటున్నది. ఏమనగా మనం చూస్తే మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల. అందరు చెప్పండి, కట్టబడి ఉన్న గాడిద. చెప్పండి, అందరు చెప్పండి. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కట్టబడుతూ ఉంటున్నట్టు. అది విప్పబడాలి, యేసయ్య యొద్దకు తీసుకురావాలి, యేసయ్యను దాని మీద కూర్చుండబెట్టాలి, ఊరేగుతూ యెరూషలేము ప్రవేశించాలి. అందుకనే కట్టబడాలి. మనం కూడా కట్టబడుచున్న గాడిదలుగా ఉండాలి, విచ్చలవిడిగా తిరుగుతున్న గాడిదలు కాదు. కొంతమంది విచ్చలవిడిగా తిరుగుతారు ఈ గాడిదలు. బైబిల్లో 3 రకాల గాడిదలు ఉన్నాయి. ఒకటి కట్టబడిన గాడిద, ఒకటి ఆ విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి గాడిద అరణ్యములో, ఒకటి సాగరవాణి యొక్క గాడిద, బట్టలు మోసే గాడిద, ఇలాగనే యేసయ్యను మోసిన గాడిద, ఒకటి క్రమము హద్దు పొద్దు లేకోకుండా తిరుగుతున్నట్టు అడవి గాడిద అన్నారు. 3 గాడిద బైబిల్. అందుకని మనం వాక్యం ద్వారాగా నువ్వు కట్టబడాలి. సంఘములో, సమాజంలో వాక్యం ద్వారాగా పరిశుద్ధమైన జీవితంలో కట్టబడుచున్నప్పుడు యేసయ్య నీ మీద ఉంటాడు. ఆ గాడిద యేసయ్యకు కావాలి. తిరుగుతూ ఉంటున్నటువంటి గాడిదలు యేసయ్యకు అనవసరం. యేసు ప్రభువు కట్టబడిన గాడిని తీసుకురండి అని చెప్పని అంటారు. తర్వాత మనం చూస్తే ఆ గాడిదను యేసయ్య యొద్దకు తీసుకుని వచ్చి ఉంటున్న తర్వాత ఇందులో మనకు కనబడుతూ ఉంటున్నది. ఎవడైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పెను. వారిని దానిని విప్పి పంపెను. అలాగనే పంపబడిన వారు వెళ్ళి ఆయనతో తనతో ఆజ్ఞాపించినటువంటి దానిని కనుగొని ఆ గాడిదను విప్పుచు మరి దేవుని యొద్దకు దానిని తీసుకుని వచ్చి ఉంటుండగా
మీరు ఎందుకు దీనిని విప్పుచున్నారని ఇంటి యజమానుడు అడిగినప్పుడు, మీరు ఈ గాడిదను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగినప్పుడు, అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉంటున్నది. తర్వాత వారు యేసునకు దానిని తీసుకుని వచ్చి ఆ గాడిద మీద తమ బట్టలు వేసి యేసును దారి పొడుగున ఎక్కించిరి. ఆయన వెళుచుండగా తాను బట్టలను దారి పొడుగున పరచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహముతో సంతోషించు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయును కలుగునుగాకని తాను చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. గాడిద ఈ విధమైనటువంటి ఘనత కలిగినటువంటిదిగా ఉన్నది. ఎవరమై ఉన్నా మనం గాడిదలే. నీవు అనుకుంటావు నేను నేను మహా పవిత్రుని, నేను మహా పవిత్రురాలని అని చెప్పాను. యేసయ్య అంటున్నాడు నువ్వు ఒక గాడిద. యేసయ్య యొద్దకు వస్తే నువ్వు పవిత్రుడు. యేసయ్య యొద్దకు రాకపోతే నువ్వు సరే. దానికి నెక్స్ట్ ఆన్సర్ మీరే తెలుసుకోనండి. అందుకని యేసు ప్రభు యొద్దకు అది వచ్చినప్పుడు దానిని శుభ్రము చేశారు. కింద మట్టలు వేశారు, పైన మట్టలు వేశారు. యేసు ప్రభుని కూర్చొని పెట్టారు. దాని పడిన మట్టలు పరిచారు, తోరణాలు కట్టారు. యెరూషలేము వరకు 2.5 కిలోమీటర్లు. ఈ 2.5 కిలోమీటర్లు వారు నడుచుకుంటూ యెరూషలేమునకు వెళ్ళొచ్చు. హోసన్నా 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 అని చెప్పనని గాన ప్రతిగానములు చేయొచ్చు. ఎవరండి వారు అనగా మనం చూస్తే పిల్లలను, పెద్దలను, చిన్నలను, వృద్ధులను, యవనస్తులను, చంటి పిల్లలను, యేసు వలన స్వస్థత పొందిన వారును, యేసు వలన రక్షణ పొందినటువంటి వారును, యేసు వలన గాయములు కడుక్కున్నటువంటి వారును, యేసు ప్రభు వలన అనేకమైన మహత్కార్యములు చూసి అనుభవించినటువంటి వారందరూ కూడా ఇప్పుడు యేసయ్య యెరూషలేమునకు వెళుతున్నాడంటే అది మహా పండుగగా యెరూషలేము వరకును వారందరూ జయోత్సాహంతో, విజయోత్సాహంతో ఊరేగొచ్చు. జకర్యా పలికిన పరవశం, ఇదిగో నీ రాజు గాడిదను ఎక్కివో యెరూషలేమా, నీ ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ఎలా వస్తున్నాడు? సాత్వికంతో వస్తున్నాడు. సాత్వికమైనటువంటి వాడు. రెండవది ఆయన దీనుడై ఉన్నటువంటి వాడు. మూడవది చిన్నపిల్లను, గాడిదను, బాలాహమైనటువంటి గాడిదను ఎక్కి నీ ఎందుకు వస్తున్నాడని యెరూషలేముతో చెప్పండి అని చెప్పని జకర్యా ప్రవచనము నెరవేరు. జకర్యా ప్రవచనము నెరవేరు. లోకసువార్తలో లోకా గారు వ్రాసినటువంటి ఈ మాటలలో ఈ విధమైనటువంటి భావాలు మనకు కనబడుతున్నాయి. కింద బట్టలు వేశారు, పైన బట్టలు వేశారు. కింద మట్టి అంటకూడదు ఆ గాడిదకు, పైన ఉన్నటువంటి మట్టి యేసయ్యకి అంటకూడదు. కింద మట్టి ఎవరికి అంటకూడదండి? చెప్పండి కదా. పైన ఉన్నటువంటి డస్ట్ ఎవరికి అంటకూడదు, అందుకని బట్టలు వేశారు. కింద బట్టలు, పైన బట్టలు. ఆ పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య వెళుతూ ఉంటుండగా ప్రజలందరూ కూడా ఖండోపఖండములుగా వచ్చేసి హోసన్నా హోసన్నా ఎవ్రీ మాట, ఎవ్రీ పార్ట్. ఏంటి మనకి ఎవ్రీ పదం ఎందుకని ఆ బైబిల్ రాయబడింది ఎవ్రీ పార్ట్. ఆదిము ఎబ్రి గ్రీకు భాష నందు బైబిల్ తర్జుమా చేయబడింది అన్నాడు. ఆదిమి మీరు బైబిల్ మొట్టమొదటి పేజీ చూస్తూ ఉంటుంటే ఆదిమి ఎబ్రి గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడినటువంటిది బైబిల్. అందుకని హోసన్నా అని చెప్పని ప్రభు వస్తున్నాడు. హోసన్నా అంటే ప్రభు వస్తున్నాడు. మన్నాక ఇది కూడా ప్రభు వస్తున్నాడు అని అర్థం. ప్రభు త్వరగా రాబోయి ఉంటున్నాడు అని చెప్పనని మన్నాక ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ హోసన్నా అని చెప్పనని గాన ప్రతిగానములు ఎవరెవరితో? పిల్లలను, పెద్దలను, వృద్ధులను అందరూ స్తుతిస్తూ ఉంటున్నారు. మన పాలిట యేసు ప్రభు దీనుడుగా వస్తున్నాడు. రౌడీగా కాదు. రౌడీ రావాలంటే కొంతమంది మార్బలాలు ఉపయోగించుకోవాలి, అవేమి లేదు. దీని అలాగనే రెండోది మనం చూస్తే సాత్వికుడు గనుకనే ఆయన సాత్వికమునకు రాజు అయి ఉంటున్నాడు. కనుక ఆయనే సాత్వికమునకు రాజు. సాత్వికుడుగా, దీనుడుగా, మహిమ కలిగినటువంటి వాడుగా
ఘనత ప్రభావములు కలిగినటువంటి రాజుగా యెరూషలేముకు వస్తున్నాడని చెప్పి ఇలా ఊరేగుచ్చు అక్కడి వరకు నువ్వు వెళ్ళిన తరువాత యేసు ప్రభు దేవుని యొక్క సన్నిధిలో ఆ గాడిదను దిగిన వెంటనే ఆ చుట్టూ క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మీరు ఎక్కడైనా ఈ మసీదులు ఉంటే దాని చుట్టూ మరి ఏముంటుంది అంటే చిన్న చిన్న బిజినెస్ సెంటర్స్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, దాని చుట్టూ లోపల మసీదు అంటే ఒక ఆరాధన జరగాలి, బిజినెస్ పెరగాలి. అది యెరూషలేములో కూడా దాని చుట్టూ కూడా వ్యాపార కేంద్రము. ఈ వ్యాపార కేంద్రములు చేస్తున్నటువంటి వారిని యేసు ప్రభు చూసి అంటున్నాడు కదా, నా మందిరము ప్రార్థన మందిరము అరవడుచు ఉండాలి, కానీ మీరు దానిని దొంగల గృహగా ఏం చేశారు? నీ హృదయము దేవుని ఆరాధిస్తున్నటువంటి హృదయముగా కనబడుతూ ఉండాలి, కానీ నీ హృదయమును దొంగల హృదయముగా దొంగల గృహగా నువ్వు చేసేసి ఉంటుంది. వారందరిని క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వారందరినీ బయటకు పంపించి వేసి ఉంటున్నప్పుడు ఆయన యెరూషలేము ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ద్వారం దానంతటదే తెలుసు, ఎవరు తెరవరు. సొలొమోను మహారాజు కట్టిన మందిరం, అందుకనే పురాతనమైనటువంటి మందిరం అన్నారు. ఈ పురాతనమైనటువంటి మందిరం సొలొమోను మహారాజు కట్టినటువంటిది కనుక ఆ మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ ద్వారంలో వాటంతట వారు తూర్పున 3 ద్వారాలు, దక్షిణం 3 ద్వారాలు, ఉత్తరమున 3 ద్వారాలు, పడమట 3 ద్వారాలు, ఆ 12 ద్వారాలతో మరి ఆ మందిరం కట్టబడి ఉంది. సత్సౌకముగా ఎటు చూసినా సమానమైనటువంటి కోణములలో అది కట్టబడుతూ ఉంటుంది. అందుకని ఆయన ఆ మందిరంలో ప్రవేశించి వస్తున్నాడు. ఎవరు కట్టినటువంటిది? అదే దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు కట్టినటువంటి పరిశుద్ధ దేవాలయం యెరూషలేము సమాధానపు గృహము అన్నాడు. గారు సమాధానపు మందిరం అన్నాడు. షాలోమ్ సమాధానం, దాన్ని కట్టింది ఆయనే. షాలోమ్ సమాధానపు కర్త, అక్కడ ప్రవేశిస్తున్నట్టు ఆయన సమాధానపు కర్త. నీ రాజు సాత్వికుడే ఓ యెరూషలేమా వచ్చుచున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకుని అని చెప్పని. అందుకని ఈ దినమున ఈ సమయమున మనము దీనిని ఎలాగున ఆరాధన చేస్తుంది. సార్వత్రిక క్రైస్తవ సంఘములన్నీ కూడా కలిసి ఆయన ఆరాధన చేస్తారు. ఆయన యెరూషలేము ప్రవేశించినప్పుడు ఆయన యెరూషలేమును చూసి 19వ అధ్యాయములో సువార్త ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 41, 42 వచనాలను మనం చదువుకుందాం. 41, 42 19వ అధ్యాయంలో సువార్త చదవండి. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందయున్నను సమాధాన సంబంధించిన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడుచు ఉంటున్నవి. తర్వాత ప్రభు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగుతూ ఉంటుంది కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఒకటైనను ఉండకుండా ఆ దినము వస్తుందని ప్రవచనం. రాయి మీద రాయి ఒకటైనను ఉండకుండా ఆయన చేయనై ఉంటున్నాడు. ఓ యెరూషలేమా, ఈ దినమందైన సమాధానకర్త వస్తున్నాడు. అందుకని నీవు సమాధానం సంబంధించినటువంటి సంగతులు నీవు వినాలి, నువ్వు వాటిని తెలుసుకున్నావి, వాటిని గ్రహించాలి. కనుకనే వాటిని వినుకోకుండా నీవు ఉన్నట్లయితే అదే అంటున్నాడు, ప్రభువు నిన్ను దర్శించుచున్నటువంటి కాలము నీవు ఎరుగుతూ ఉన్నావు. వాక్యం ద్వారా ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, ప్రార్థన ద్వారా ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, బైబిల్ పఠనం ద్వారా దర్శిస్తున్నాడు, బైబిల్ ధ్యానం ద్వారా దర్శిస్తున్నాడు, వక్తల ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు, ప్రవక్తల ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అలాగే నేను ఇర్మియా, జకరియా, మలాకి, అలాగే నేను యెషయా, యెహెజ్కేలు, ఈ ప్రవక్తల ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. కానీ నువ్వు ఎరుగకు ఉన్నావు. ఒకవేళ
నువ్వు ఎరుగుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? రాయి మీద రాయి ఒకటైనను నిలిచి ఉంటున్నటువంటి దినములు వస్తుంది. అందుకని యెరూషలేము కొట్టబడింది అన్యుల చేత. రాయి మీద రాయి ఒకటి కూడా ఉండకోకుండా అది చదును చేయబడింది. అలాగనే అన్యులు వచ్చి దానిని ఆక్రమించేసుకుని వెళ్ళిపోయారు, కాల్చివేశారు. బంగారం అంతా విలువైనట్టు వాటన్నిటిని తీసుకుని వెళ్ళిపోయారు యెరూషలేము మందిరం. అందుకనే సమాధానకర్త అయిన యేసు నిన్ను పిలుస్తున్నాడు. నీవు వినట్లయితే ధన్యుడుగా ఉంటావు. ఒకవేళ వినకపోతే నీలో రాయి మీద రాయి ఒకటైనను నిలిచి. అప్పుడు పరిసయ్యులు చూసి ఈ గోలంతా కూడా ఏమిటబ్బా, ఈ శబ్దాలన్నీ కూడా ఏమిటి, భూమి అంతా కూడా వణుకుతూ ఉంటున్నది, భూమి అంతా కూడా కేకలు వేస్తూ ఉంటున్నది, ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉంటున్నారు, ఏమిటని చెప్పనని అలాగనే ఆ యొక్క పరిసయ్యులు, సద్దుకయ్యులు, అలాగే ప్రధాన యాజకులు మరి మీరందరూ కూడా వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, బోధకుడా ఇదిగో ఈ ప్రజలు ఇలా అల్లరి చేస్తూ ఉంటున్నారు, వీరు నిశ్శబ్దముగా ఉంచుము అని చెప్పనని అడిగితే యేసయ్య చక్కని మాట తెలియజేసుకుంటూ వచ్చాడు. ఏమని తెలియజేసుకుంటూ వచ్చాడంటే 30వ వచనమును మనం చదువుకుందాం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు వారు కూడా నీ శిష్యులను గద్దింపమని వారితో చెప్పగా ఆయన వారిని చూసి మీరు కోరుకున్నది ఎడలా ఈ రాళ్ళు చెప్పండి, అలా చెప్పండి, ఈ రాళ్ళు నువ్వు గనుకనే ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఏమిటి రాళ్ళు కేకలు? జీవం లేనటువంటి వాటికి జీవం వస్తుంది, ప్రాణం లేనటువంటి వారికి ప్రాణం పోస్తున్నాడు దేవుడు. మీరు మౌనంగా ఉంటున్నారు. ఓ పరిసయ్యులారా, ఓ సద్దుకయ్యులారా, ఓ శుంకరులారా, ఓ ప్రధాన యాజకులారా, మీరు మౌనంగా ఉన్నట్లయితే బాలుల యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తోత్రములు వారి నోట నేను ముస్తూ వారు ఈ రాళ్ళు నిశ్శబ్దం. మనం కూడా రాళ్ళు వల్ల ఉండిపోయి కేకలేస్తాం. అందుకని మీరు కేకలు వేయండి అడు యేసయ్య అంటాడు. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. సజీవుడైనటువంటి దేవుడు వస్తున్నాడు, సాత్వికుడైనటువంటి దేవుడు వస్తున్నాడు, ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య వస్తున్నాడు. యెరూషలేమా సంతోషించు, బహుగా ఉల్లసించు, ఈ రాజు సాత్వికుడు. ఆయన సమాధానకర్త, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన మహిమ స్వరూపుడు. అందుకనే ఆ రాజును ప్రేమతో ఆహ్వానించారు. అందుకని 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య అంతా ఈ దినముతో విజయోత్సాహంతో యేసయ్య ఊరేగుతూ యెరూషలేము ప్రవేశించినట్టు ముగింపండి. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య గుడ్డువారిని, కుంటువారిని, మోగవారిని, మోసగాళ్ళు చేతులు కరిగినటువంటి వారిని, దెయ్యాలు పట్టినటువంటి వారిని, అలాగనే దురాత్మ శక్తులతో బంధించబడినటువంటి వారిని, ఇంకనూ రకరకాల వ్యాధి బాధలతో మరి ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ 3.5 సంవత్సరాలలో యేసయ్య బాగు చేశాడు. ఈ ఆనందంతో, ఈ ఉత్సాహంతో యెరూషలేము జయయాత్ర ప్రవేశించాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రవచన ప్రకారంగా జరిగింది. యేసయ్య జన్మ ప్రవచనం, యేసయ్య విజయోత్సాహంతో వెళ్ళుట ప్రవచనం, యేసు ప్రభు చిలువను మోయుట ప్రవచనం, యేసు ప్రభు సమాధి చేయబడుట ప్రవచనము, యేసు ప్రభు తిరిగి లేపబడుట ప్రవచనము, పునరుత్థానము చెందుట ప్రవచనము, ఆరోహణమై పరలోకానికి వెళ్ళుట ప్రవచనం అండి. ప్రవచనం లేకుండా బైబిల్ వట్టిది కాదు. కనుకనే ఇప్పుడు మనం చెప్పుకునే అన్నీ కూడా ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్, ఇది వట్టివి కావు. ప్రవచనం జకర్యా, మలాకి, యెషయా, ఇర్మియా, అలాగనే యెహెజ్కేలు, దావీదు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఎట్లా వస్తున్నాడు? సాత్వికుడుగా. అందుకని ఆయనను మనం ఏం చేయాలి? హోసన్నా హోసన్నా అని చెప్పానని మనం స్తుతించు ఆయనను ఆరాధిస్తూ ఉంటూ ఉండాలి. అందుకని ఒకవేళ నువ్వు రాళ్ళగా ఉంటున్నావా? యేసయ్య అంటున్నాడు, ఒకవేళ మీరు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. ఒకటి మీద రాయి మీద రాయి, ఒకటి మీద ఉండని దినాలు వస్తున్నాయి. అందుకని సమయం ఉన్నప్పుడే యేసయ్య ఈ 19వ లోక సువార్త మనము 40
2:43 ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నట్టున్నాడు కదా. ప్రభువు నిన్ను దర్శించుచున్నటువంటి కాలము నీవు ఎరగక ఉన్నావు కనుక నువ్వేం చేయాలండి? ఆయన నిన్ను దర్శిస్తున్నటువంటి కాలం ఎరిగి ఉండాలి. ఒకవేళ అలాగ కాకపోతే నీ చుట్టూ శత్రువులు వస్తున్నారు, జాగ్రత్త. వాళ్ళ చుట్టూ ముట్టడి వేస్తున్నారు, జాగ్రత్త. అగ్నిలో యెరూషలేము చుట్టూను ముట్టడి వేసేసి రాయి మీద రాయి ఒకటి కూడా ఉండకోకుండా దాన్ని చదును చేసి నీవు కూడా మౌనంగా ఉంటుంది పరిస్థితి. అందుకని యేసయ్యను స్తుతించాలి, యేసయ్యను ఆరాధించాలి, యేసయ్యను నీవు గమనిస్తూ ఉండాలి అని చెప్పని దేవుని యొక్క వాక్య భాగము, వాక్య ధ్యానము ఇవాళ మనందరికీ కూడా తెలియజేయవచ్చు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదము. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదము. హోసన్నా 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 శిష్యులు, పసిబిడ్డలు, చంటి బిడ్డలు, స్వస్థత పొందిన వారు అందరూ ఇవన్నీ చెప్పుకుంటారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనమును మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 నుండి 7 వచనాల వరకు చదువుకొని మనం ముగింపు చేసుకుందాం. చెప్పండి అమ్మా. గనుకనే ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరునట్లు. ఏ ప్రవక్తలు చెప్పారు? మలాకి చెప్పారు, మేకా చెప్పారు, చెప్పండి ఇంకా జకరియా చెప్పారు, యెషయా చెప్పారు, జెఫన్యా చెప్పారు, దావీదు చెప్పారు. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది. ఊరికనే జరగల. పాత నిబంధన అంతా ప్రవక్తులు ప్రవచనాలు, క్రొత్త నిబంధన అంతా నెరవేర్పు
కనుకనే ఇది జరిగేను అని మత్తయి గారు రాస్తూ ఉంటున్నారు యేసు ప్రభు శిష్యుడు. కనుకనే తర్వాత అంటున్నాడు కదా, అది ఏమనగా ఇదిగో నీ రాజు ఏమై ఉన్నాడు. మనోడు ఎవరికో మొత్తానికి ఒక పేరు పెట్టాడు, సాత్వికము అని చెప్పని పేరు. వాడు పెరిగిన తర్వాత పెద్దవాడు అయిన ఆడంత దయాలస్తుడు ఎవడు లేడు, పేరు మాత్రం సాత్విక అని పేరు పెట్టండి అన్నాడు. సాత్వికం ఉందా? దయాళత్వం కాదు. అందుకనే మంచి పేరు పెట్టండి అని చెప్పారంట బైబిల్లో. మంచి పేరు, ఒక ఆమెకి అమూల్య అని చెప్పారని పేరు పెట్టి, ఈ అమూల్య అని చెప్పారని పేరు పెట్టిన తర్వాత నిజంగానే అలాగనే అమూల్యగానే ప్రభులో అమూల్యమైనటువంటి రాయి, ప్రకటన గ్రంథంలో 12 రాళ్ళు ఉన్నాయి, అందులో అమూల్యమైనటువంటి రాయి ఒకటి. అందుకని ఇక్కడ మనం చూస్తే ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన ప్రకారముగా ఇవన్నీ నెరవేరాయి. 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు కూడా శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన మాట ప్రకారముగా చేసి గాడిదను దాని పిల్లలను తీసుకుని వచ్చి యేసు ప్రభు ఎదుట నిలబెట్టింది. చూసారండి. అందుకని వస్త్రాలు వేసి మనలో కూడా వస్త్రాలు ఉండాలి. ఏ వస్త్రాలు? నీతి వస్త్రాలు ఉండాలి. ఈ వస్త్రాలు కాదు, ఇవి వేసుకుంటాం తీసేస్తాం. 1 సంవత్సరం 2 సంవత్సరం మరలా పాత పడిపోతున్నాయి, మరలా తీసేస్తాం. బైబిల్లో 7 వస్త్రాలు ఉన్నాయి. ఆ 7 వస్త్రాలు నీ విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి. రక్షణ వస్త్రం కావాలి, ఆనంద వస్త్రం కావాలి, ఉల్లాస వస్త్రం కావాలి, ఉచ్చే వస్త్రం కావాలి. ఈ 7 వస్త్రాలు మనం కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి. ఇది రక్షణ వస్త్రం మొదటి. అందుకని వారు వస్త్రములను మారున పరిశీలి అని చెప్పని కనిపెడుతుంది. అందుకని 2025వ సంవత్సరము ఈ యొక్క మట్ల ఆదివారం బైబిల్లో మనం చూస్తే రికార్డెడ్గా 3 ఉంది. వినండి, ఎన్నో ఆదివారాలు ఉన్నాయండి? 52 ఆదివారాలు ఉన్నాయి సంవత్సరానికి 52 ఆదివారాలలో యాజ్ ఫర్ రికార్డెడ్గా క్రైస్తవులకి విభజించినటువంటి వారాలు ఎన్ని ఉన్నాయి అంటే 3 కనబడచ్చు. ఒకటి మనం చూస్తే మట్ల ఆదివారం, రెండవది మనం చూస్తే పునరుద్ధాన ఆదివారం, మూడవది చూస్తే వర్షిప్ సండే. ఈ ముఖ్యమైనవి 52 ఆదివారాలు ఉన్నాయి, అన్నీ ముఖ్యమే, కానీ వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అందుకని నీవు ఆరాధన చేస్తూ ఉండాలి, ఆయనను అనుసరిస్తూ ఉండాలి. అందుకని యేసు ప్రభు నీ కొరకు సాధువై ఉన్నాడు. ఆయన నీ కొరకు గొర్రెపిల్లగా మార్చబడుచు ఉంటున్నాడు. ఆయన నీ కొరకు దేవుని యొక్క సన్నిధిలో యెషయా 53 మనం చదువుకుంటూ వస్తే మన కొరకు ఆయన సాధువై ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధిలో మార్చబడుచు ఉంటున్నాడు అని చెప్పని అందుకని యేసయ్యను ఈ 2025వ సంవత్సరం మాట్లాడతారు. ఈ దినం మొదలుకొని పునరుద్ధాన దినం, ఈ హోలీ వీక్ నీవు దేవుని సన్నిధిలో ఇన్ని రోజులు ఉపవాసం ఉండలేనటువంటి వారు ఎవరైనా ఉంటే ఉండలేకపోతే మంచిదే, నేను ఉండవని చెప్పను. బైబిల్ అలా బోధించటం లేదు, కానీ మన శక్తిని బట్టి మనం ఉండాలి. ఒకవేళ శక్తి బలహీనం అయిపోయి ఉన్నాం అనుకోండి, ఎందుకని షుగర్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఇంకా ఆ బలహీనతలు మన బాడీలో ఉంటుంది. అందుకని వాటి వలన మనం ఉపవాసం ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని నీలో మరి ఓపిక ఉన్నప్పుడు నీవు ఉపవాసం ఉండొచ్చు, ఉపవాసం చేయొచ్చు. ఒకవేళ కాదనుకుంటే మరి తప్పేం కాదు. అయినప్పటికీ ఈ వారం రోజు యేసు ప్రభు మన కొరకు ఆయన గొర్రె పిల్లగా వదకు తేవలొచ్చిన ప్రవచనం మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో, ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళుచున్న దేవుని గొర్రె పిల్ల సాగు అని దానిని బట్టి ఎవరైనా ఈస్టర్ సండే వరకు ఉండొచ్చు. అక్కడ నుండి మిగిలినటువంటివన్నీ. అందుకని వారం అంతా కూడా ఆరాధన జరుగుతాయి. బయట అందరూ కూడా చిన్నబడి రావాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఆమె సాధువై ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లగా సాధువై ఉన్నటువంటి గాడిలుగా ప్రభు సన్నిధిలో కనబడాలి, ఆశీర్వాదం పొందాలి. దేవుని మాటలను దీవించి మనందరూ వర్తింప దయచేయను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.